హరే కృష్ణ. ఓకే, నౌ ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో కాదు, చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. దానిలో స్టోరీ అర్థం చేసుకుందాము మన భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ ప్రకారంగా. చూసారా, ఇది మీకు గుర్తుందా ఈ స్టోరీ? ఇదేంటి, ఒక డక్ని తీసుకొస్తారు. దీనికి నాట్ ఫర్ అంటే ఊరికే పెంచుకోవడానికి, పెట్ లాగా కాదు. దే వాంట్ సంథింగ్, అంటే డిజైర్ అంటే ఏంటి, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లోకి వస్తుంది, కామ. దానివల్ల తీసుకొచ్చారు. నాట్ ఫర్ డివోషనల్ సర్వీస్కి కాదు, పర్సనల్ సాటిస్ఫాక్షన్కి, పర్సనల్ డిజైర్స్ కోసం తీసుకొస్తున్నారు, పెంచుకుంటున్నారు. ఎందుకు? నాట్ ప్యూర్ లవ్. ఎందుకు పెంచుకుంటున్నారు? నీ వల్ల నాకు ఈ పని జరుగుతుంది, సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. ఇక్కడ చూడండి, సో దే ఆర్ హ్యాపీ. అండ్ వై ఆర్ దే హ్యాపీ? దిస్ డక్ ఈజ్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్. వావ్, లుక్ ఎట్ దేర్ హ్యాపీనెస్. సో గ్రీడ్కి మారే స్టేజ్లో ఉన్నారు. కామ ఇంకా ఎక్కువ అవుతోంది, బికాజ్ గోల్డెన్ ఎగ్స్ వచ్చేసరికి దే ఆర్ సో హ్యాపీ. ఏంటి ఇప్పుడు క్రోధ ఎక్కడ చూపిస్తామంటే దే ఆర్ వెరీ హ్యాపీ, మెటీరియల్ హ్యాపీనెస్ అనమాట ఇది. ఏంటి క్రోధ ఎందుకు వచ్చింది ఇప్పుడు? బికాస్ దిస్ గోల్డెన్ ఎగ్, బికాస్ ఈ డక్ గోల్డెన్ ఎగ్ ఇస్తుంది. ఐ వాంట్ ఆల్ ద గోల్డెన్ ఎగ్స్ రైట్ నౌ అని వాళ్ళకి యాంగర్లో అలాంటి థాట్స్ వస్తున్నాయి. కామ వల్ల ఎప్పుడు రాంగ్ పాత్లోనే వెళ్తుంది. సో ఈ కామ వల్ల ఏమైంది, రాంగ్ పాత్ స్టార్ట్ అయిపోయి క్రోధ వచ్చి బ్యాడ్ థాట్స్, రాంగ్ థాట్స్ వస్తున్నాయి. సో ఐ వాంట్ ఆల్ ద ఎగ్స్, గ్రీడ్ ఇప్పుడే కావాలి అనేసి ఏం చేశారు, దే డిసైడెడ్ టు కిల్ ద డక్. అప్పుడు ఏమైంది, దట్స్ ఇట్, దే లాస్ ది డక్. దాంతో స్టోరీ అవ్వలేదు కదా, వాళ్ళకి ఏం కర్మ చుట్టుకుంది. ఎట్లాగా? బికాస్ ద డక్ విచ్ వాజ్ వెరీ స్వీట్ అండ్ ఆల్సో వెరీ డివైన్, బికాస్ హీ వాజ్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్, he was mercilessly killed. So the duck, he is also a jivatma, so he gets the human form. ఆ హ్యూమన్ ఫామ్ వచ్చాక వీళ్ళ పట్ల పగ ఉంటుంది. అండ్ వీళ్ళకి వాళ్ళ వల్ల, ఆ డక్ హ్యూమన్ ఫామ్ వల్ల వీళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది. అట్లా అనమాట. సో దిస్ ఇస్ ది స్టోరీ. ఇప్పుడు మనం భగవద్గీత ఆస్పెక్ట్లో అర్థం చేసుకున్నాం. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ చాలా ఎక్కువ ఉంది ఈ స్టోరీలో అని. అంటే డక్ని గోల్డెన్ ఎగ్ ఇస్తుంది, దాన్ని డివైన్గా చూడకుండా దే వాంటెడ్ ఇట్ యాజ్ పర్సనల్ డిజైర్స్ కోసం వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు నౌ లుక్ ఎట్ దిస్ స్టోరీ, ది ఎలిఫెంట్ హెడ్ స్టోరీ. ఎలిఫెంట్ హెడ్ ఆఫ్ గణేష ఈజ్ ఫ్రమ్ ది ఐరావత అని అంటున్నారు. ఎక్కడ? గణేష్ పురాణంలోనే ఉన్నది ఈ స్టోరీ. ఈ ఎలిఫెంట్ హెడ్ ఈజ్ ఐరావత అండ్ దిస్ బాడీ ఈజ్ ఆఫ్ ఎ వెరీ ప్యూర్ వైష్ణవ. ఎస్, ఇక్కడ చూడండి, మనకి సముద్ర మంథన్లో 14 రత్నాస్ వచ్చాయని ఒక మంచి వెబ్సైట్లో చెప్తున్నారు. ఏన్షియంట్ హిందూ స్క్రిప్చర్లో సముద్ర మంథన్ వెరీ పవర్ఫుల్ హోలీ థింగ్స్ అన్నీ వచ్చాయి. దెన్ ఇక్కడ ఏమి చెప్పారు, చాలా చాలా గ్రేట్ థింగ్స్ వచ్చాయి. See, the whole story is because Airavata and ఒక ఎలిఫెంట్, అది బిఫోర్ దిస్ ఎప్పుడు అంటే ఐరావత ఇంకా సముద్ర మథంలోకి రాలేదు. బిఫోర్ దట్ ఇక్కడ ఏం జరిగిందంటే, దూర్వాస ముని ఏం చేశారు, ఏంటి, ఒక మంచి గార్లెండ్ ఉంది. ఆ గార్లెండ్ని
ఇంద్రాకి ఇచ్చారు. ఎందుకు ఇంద్రాకి ఇవ్వడము, దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఆ గార్లెండ్ విష్ణు ఇచ్చారు దూర్వాస మునికి, అదేమో ఈయన వచ్చి ఇంద్రాకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చినది, ఇంద్ర ఈజ్ నాట్ అ డెమిగాడ్. అంటే ఒరిజినల్ ఇంద్ర ఈజ్ నాట్ డెమిగాడ్, హీ ఈజ్ సుప్రీం లార్డ్, విష్ణు ఫామ్, సన్ గాడ్ ఆయన. సుబ్రహ్మణ్య విశ్వక్సేన, ఆయనకి హీ షుడ్ నాట్ గివ్. ఆయన చేసిన పొరపాటు అది. సో ఏమైంది, ఇంద్ర ఏం చేశారు, ఐరావతకి పెట్టారు. ఐరావతకి పాపం ఏమైంది చూసారా, దిస్ ఇస్ నాట్ ఇంద్రాస్ ఫాల్ట్, దిస్ ఇస్ దూర్వాస మునీస్ ఫాల్ట్. బికాస్ విష్ణు ఫామ్ గాడ్కి ఆల్రెడీ ఆఫర్డ్ గార్లెండ్ని ఇవ్వకూడదు అసలు. వెంటనే ఐరావత మస్ట్ హ్యావ్ టేకెన్ ఇట్. ఎందుకంటే విష్ణు ఫామ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ గాడ్. ఆయనకి ఆ గార్లెండ్ ఇవ్వడం చాలా పొరపాటు చేశారు దుర్వాస ముని. సో ఏమైంది, ఐరావత తీసుకున్నప్పుడు ఇరిటేటెడ్ బై బీస్, అప్పుడు న్యాచురల్లీ అది పడేసింది. మళ్ళీ యాంగర్ చూసారా, ఇక్కడ కూడా దిస్ ఇస్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ స్టోరీ. మళ్ళీ ఇది ఆయన మేబీ దిస్ దూర్వాస ముని వాజ్ జెలస్ ఆఫ్ ఇంద్ర బికాస్ సుప్రీం ఇంద్ర విశ్వక్సేన సుబ్రహ్మణ్య, ఆయన హీఈస్ గాడ్ ఆఫ్ ది హెవెన్లీ అబోర్డ్స్, అన్నిటికీ హీఈస్ ద గాడ్ అండ్ హీఈస్ ద సన్ గాడ్. సో ఏమైంది, ఇంకా సముద్రం అతని అంటే వాళ్ళందరికీ కర్స్ చేసేసారు. కర్సింగ్, దే హ్యాడ్ టు యాక్సెప్ట్ ద కర్సింగ్ బికాస్ దే వాంటెడ్ టు షో ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ వల్ల ఏమేం అనర్థాలు జరుగుతాయి అని కంప్లీట్గా చూపించాలి. కాబట్టి అట్లా దే హ్యాడ్ టు గో అహెడ్ విత్ ఆల్ ద కర్సింగ్. సో అప్పుడు ఏమైంది, అప్పుడు అన్నీ పోయాయి, ఆల్ ద డివినిటీ పోయినట్టు చూపించారు. బట్ ద డివినిటీ వుడ్ నాట్ గో అవే ఫ్రమ్ ఐరావత, విష్ణు ఫార్మ్స్ అండ్ ఆల్. దే జస్ట్ హ్యాడ్ టు కమ్ టు దిస్ మెటీరియల్ అబోర్డ్. దట్స్ ద మీనింగ్. అంటే వాళ్ళ డివినిటీ అంతా పోతుందని కాదు, దే ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ అబోర్డ్. సో ఇక్కడ ఏమైంది, మనకి ఇప్పుడు ఐరావత వచ్చింది, గాడెస్ లక్ష్మి, చంద్ర, పారిజాత ట్రీ, ఇవన్నీ ఎంత ఆస్పీషియస్. అండ్ దెన్ ఇదేమిటిది, కామధేను, ఇవన్నీ ఎంత మంచి మంచి ప్రాస్పెరస్ థింగ్స్ వచ్చాయి. కానీ ఐరావత కూడా ఈజ్ కమింగ్ అండర్ వెరీ ప్యూర్ అండ్ ప్రాస్పెరస్ థింగ్స్, ప్రాస్పెరస్ డివైన్ ఫామ్స్లో వచ్చాయి అవి. ఏమైంది ఇప్పుడు, దిస్ ఎలిఫెంట్ ఏమో ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, 4 tusks, 7 trunks, వైట్ కంప్లెక్షన్. అంటే మేబీ దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ ఐరావత. 7 trunks అంటే ఒకే దానికి అంతంత ఉండదు. జనరల్లీ ఇప్పుడు మన ఇగ్నోరెన్స్ మోడ్లో ఇలా చూపిస్తారు కానీ ఒకే బాడీకి మెనీ హెడ్స్. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ద డివైన్ అబోర్డ్స్. That is not true in the divine abodes. You had the power to dig deep by his trunk to reach the groundwater. So he considered bringing the monsoon to earth by showering water from his trunk. So he has a job. Chusara, he has a universe law. Airavata also has a job. So ఇప్పుడు ఆ డక్ స్టోరీలో ఎట్లా అయిందంటే, they lost the duck and they angered the duck's atma and they also lost the prosperity. Atlage ippudu what happened in the mode of ignorance lo, because the Jivatmas had to learn the real pure Vaishnava family, powerful Vaishnava family, they really went ahead and killed their own son. The real Lord Shiva, Supreme Rudra, Balarama, he is not the one. ఈ లార్డ్ శివ ఎక్స్పాన్షన్స్లో వన్ ఫ్యామిలీలో దిస్ కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ స్టోరీ హ్యాపెండ్ వేర్ గణేష వాజ్ బిహెడెడ్. రియల్ మహారుద్ర కాదు, వన్ ఆఫ్ ది సుప్రీం వైష్ణవ లార్డ్స్ వాళ్ళ ఫ్యామిలీలో, ఒక లార్డ్ శివ ఫామ్ ఫ్యామిలీలో ఇట్లాగా దే అగ్రీడ్ టు సాక్రిఫైస్ దేర్ చిల్డ్రన్ to show people how mode of ignorance will destroy
will take turn towards destruction. See, మనం లాస్ట్ వీడియోలోనే చూసాము ద బలరామ సంకర్షణ అండ్ ద శివ ఫార్మ్స్ హ్యాపీ మోడ్లో ఏమీ క్రియేషన్ ఇన్కార్నేట్ అవ్వలేదు. ఆ టైంలో దే వర్ యాంగ్రీ బికాస్ డిస్ట్రక్షన్ ఈజ్ బికాస్ ఆఫ్ యాంగర్. ఎందుకు యాంగ్రీ? బికాస్ కండిషన్డ్ సోల్స్ స్టిల్ ఈటింగ్ మీట్, still into mode of ignorance, still into illicit relationships, extramarital filmsలో కూడా హస్బెండ్ వైఫ్ యాక్ట్ చేయరు టుగెదర్. అట్లా ఎవ్రీవేర్ దెర్ ఇస్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. దెన్ superior energy, the జీవాత్మాస్ are superior energy, they have so much of God's energy. So they want them to improve in spirituality. సో అందుకని మనం ఇగ్నోరెన్స్లోనే గణేష వర్షిప్ మెడ నరికేయడం. డూ యూ రియలీ థింక్ ద ఫ్యామిలీ who lost Naramukha Ganesha, they will be happy? No. How can they? Because Airavata is pure and pious and powerful as Airavata. Ganesha is pure and powerful as Sripad Sri Vallabha. I don't the one family which went ahead and devoted themselves to sacrifice themselves is not the real Lord Shiva, Parvati వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ సరస్వతి. వాళ్ళల్లో సరస్వతి మాత she became Shyamala, she became Parvati. తన లినియేజ్లో స్టోరీ అది. సో ఇంత ప్యూరిటీ వాళ్ళు ఇంత సాక్రిఫైస్ చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లార్డ్ శివ ఫార్మ్స్లో కాదు, బ్రహ్మ సరస్వతి సన్ వాజ్ బిహెడెడ్. సరస్వతి ఎవరు? శ్యామల అంటే ఎవరు? పార్వతి. అట్లాగా జరిగింది. వాళ్ళు ఇది ఫాలో అవ్వండి అని చూపించలేదు. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇది అని అసలు ఇప్పుడు జగన్నాటకంలో మన ఫిల్మ్స్ అంతా ఈజ్ నథింగ్. ఈ జగన్నాటకం చూడండి ఎంత క్లియర్గా మదర్ గాడెస్ కూడా, సుప్రీం గాడెస్ దుర్గా, రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి కూడా ఈ డిజైర్స్ అన్ని నేను తీరుస్తాను అంటారు. అంటే మేము వెళ్ళిపోకూడదు. వీ షుడ్ బీ కేర్ఫుల్. మెటీరియల్ వరల్డ్ నీ పర్సనల్ డిజైర్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. వీ షుడ్ ఇంప్రూవ్ ఇన్ స్పిరిచువాలిటీ, ప్యూర్ లవ్, కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, ఫియర్లెస్ ఉండాలి, ప్రీచింగ్ ఉండాలి, కృష్ణ కాన్షియస్నెస్ ఉండాలి, సుప్రీం నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి, వైష్ణవాచార్యాస్ మనకి కావాలి. అనిరుద్ధాచార్య, ప్రేమానందజీ మహారాజ్, ఇంద్రేష్ మహారాజ్, ఇలాంటి వైష్ణవ ఆచార్య మనకి కావాలి. ఇస్కాన్ మోడ్ ఆఫ్ వర్షిప్ కావాలి. శ్రీల ప్రభుపాద వాణి ఈజ్ ద పర్ఫెక్ట్ మనకి. హీ హ్యాస్ బ్యూటిఫుల్ సో మెనీ గ్రేట్ audio lectures, video lectures, and so many books, translations of Bhagavad Gita as it is, Srimad Bhagavatam, inni great things unnai. So the slowly mana mode of goodness, sattva gunaki రావాలి. శ్రీల ప్రభుపాద అదే చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద ఇస్కాన్లో కూడా మనకి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. మన హైదరాబాద్ అన్ని తర్వాత ఆదిలాబాద్ అన్ని చోట్లకి. సో మంచి వైపే మనం ఇంప్రూవ్ అవ్వాలి, ప్రోగ్రెస్ ఉండాలి మనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ.